వాడు బుద్ధి కదా తీరిక లేదా? పచ్చి పుల్లలు ఏం చేయనండి, అన్నం ఉడకడం ఆలస్యమే. అవునులే, అవి కూడా అరుగు తెచ్చినాయేగా. పచ్చి పుల్లలు ఇచ్చుంటాడు, రొక్క ఇచ్చగా ఎండు పుల్లం దొరకడానికి. మండే నా గుండెల మీద అన్నం పెట్టి ఉంటుంది, ఇంకా తొందరగా ఉడికింది. అలాగే మాట్లాడకండి, నన్ను క్షమించండి. నాకు ఆలోచన వచ్చింది. కొండ కింద ఉన్న మన భూమి సాగుబడి చేసుకుంటే బాగుంటుందిగా. ఆ పంటలు వాటా అడిగే హక్కు పాపైపు ఉండదు. మనిద్దరం కలిస్తే ఏమైనా సాధించగలం. దానికి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తావే? అక్కడే ఒక బావి కూడా తవ్వుకుందామండి. ఆ రాళ్ళన్నీ తీసేసి ఆ దుబ్బుని నరికి నేల సాగుబడి చేసుకుందాం. నా మాట కాదనకండి. ఎద్దుపోయినందుకు ఎందుకు అలా కుమిలిపోతావు? పని పాట లేకుండా కూర్చుంటే సంసారం జరగద్దు. చూడు, నేను అప్పిస్తాను, ఇంకొక ఎద్దును కొనుక్కో. అయ్యో రామా, నేను ఎద్దుపోయినందుకు నాకు మాత్రం బాధగా లేదు. ఏం చేస్తాం? మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అయ్యో రామా, ఉలకడు పలకడు. ఇతమా ఇతమా రామా, ఇదిగో దేవుడు మీరు ఒట్టేసి చెబుతున్నా, నువ్వు మా ఇంటికి రాపిస్తాను. ఒరే రాజు, పాపని చెప్పినట్టు పుణ్యానికి పోతే పాపం ఎదురైందట. పావుకు పాలు పోసి పెంచితే ఇంకేమవుతుంది చెప్పు?
ఎవరు చూడలేదు కదా బతికిపోయాం. సీతమ్మా, నీ కొడుకు నన్ను పావన్నాడు. పావు అంటాడు కదా నన్ను. సరే, నేను పావునే పగబట్టాను. ఎప్పటి నుంచి? ఈ క్షణం నుంచి నీ ఇల్లు, వాకిలి, పొలము, గుట్ర, ఆస్తి, పాస్తి అంతా దత్తు చేయించకపోతే నా పేరు పైగల పాపయ్యే కాదు. వస్తా. నా కడుపుని చెడగొట్టావు కదరా రాక్షసుడా. ఆ పాపయ్య ఖర్చు కడితే ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడే? చేయడానికి దేవుడా? దేవుడు కాకపోవచ్చురా. సమయానికి దేవుడు అదే సాయపడటానికి వచ్చిన మనిషికి నువ్వు చేసిన పని ఏంట్రా? ఈ కష్టకాలంలో నీకు ఎగ్గేవాడు కొనిస్తాడరా? చచ్చినా సరే నేను మాత్రం ఆడి వెళ్ళి డబ్బు అడగను. ఏం అక్కర్లా, ఆడు డబ్బు. అసలు డబ్బు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఎందుక? మన్ని కూడా ఎద్దులకు మళ్ళీ బుక్కు తాడుకోసి ఆడిస్తాడు. ఇట్ట అప్పులు పాలయ్య కన్నా మన కట్టగట్టుకు సత్యం వచ్చింది. చచ్చినా వచ్చే జన్మలో కుక్కలయ్యి ఆడ అప్పు తీర్చాలరా. ఇవాళ తింటన్నా చేతి మీదకు ఎవడిది అనుకుంటున్నా ఆడెత్తిన పెద్ద నా బిడ్డను ఏనాడు కడుపు నిండా ఇంత తిండి తినేరగరు. ఈ 4 మెతుకులైనా దక్కనివ్వండి వాళ్ళకి. ఈ నగలు అమ్మేసి ఎద్దును కొనండి. మనిద్దరం కలిస్తే పర్వతాలనే గెలిపించగలం పూర్ణ. ఇంకొకటి సార్ పట్టు.
అయ్యో అయ్యో ఇంతకంటే చచ్చిపోయినా బాగుంది. అలాంటి మాట్లాడకండి. ఆ పాపిష్టి దేవుడు నా చేతులు ఉంచాడుగా. నేనున్నాను. మీరే నేనుగా కష్టపడి ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. వెళ్ళిపోయిన మోడుకున్నల్లే ఎట్టా బతికే ఇప్పుడున్నా. ఏమండి, బిడ్డల మొక్కలు చూసైనా అట్లాంటి ఆలోచనలు రానీకండి. మా అందరికి మీ నీడే కదా దిక్కు. నేను కూడా బీడీ కాల్చుకొచ్చాను నాన్న. ఈ బీడీ తాగు నాన్న. ఒరే ఒరే రంగా ఏంటది? పిల్లలు బీడీలు తాగకూడదు పాయ్. రెండు దమ్ములు కొట్టాను అంతే. నువ్వే తాగు. అమ్మాయ్యా, అదిగో అదిగో మామ వచ్చింది, మామ వచ్చింది. ఉండరా నాయన ఉండు. అమ్మాయి మెళ్ళు ఇరిగిపోతుంది. కద్దింపు అమ్మా. ఉందమ్మా, నేను వస్తున్నాను.